హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మనీ ఏ టు జెడ్. ఈరోజు మనం స్టీల్ ఫ్యాక్టరీ సనత్ నగర్కి వచ్చేసాము. మీరు హైదరాబాద్లో ఉన్నా కానీ లేదంటే మీరు హైదరాబాద్ ఎప్పుడైనా విజిట్ చేస్తే మాత్రం మీరు కంపల్సరీగా ఈ సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీకి ఒకసారి వచ్చేసేయండి. సో అడ్రస్ ఇక్కడ నేను వీడియోలో డిస్ప్లే చేశాను. సనత్ నగర్లో ఉంటుంది. మీరు జస్ట్ బస్సులో అయినా రావచ్చు, సిటీ బస్సులో, లేదు అంటే మెట్రోలో కూడా రావచ్చు. మీ క్యాబ్ ఉంటే క్యాబ్లో కూడా రావచ్చు. సో వెహికల్ ఉంటే వెహికల్లో రావచ్చు. చాలా ఈజీ అండి ఈ అడ్రస్ తెలుసుకోవడము. సో ఇది వచ్చేసి 3 ఫ్లోర్స్ ఉంటుంది. నేనైతే జస్ట్ విజిట్ చేసి అది చూడడానికి మాత్రం నాకు 4 hours పట్టింది. అసలు నాకు జస్ట్ చూడడానికే నాకు టైం సరిపోలేదు. ఇంకా ఏమైనా కొనాలి అంటే మాత్రం మీరు పర్టికులర్గా ఒక డే పెట్టేసుకొని వచ్చేస్తే ఇక్కడ మీకు కావాల్సినటువంటి అన్ని సామాన్లు అంటే స్టీలు, ప్లాస్టిక్, తర్వాత ఐరన్, తర్వాత రాగి, ఇత్తడి, అల్యూమినియము ఇవన్నీ కూడాను మొత్తం దొరుకుతాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవి కాస్ట్ వచ్చేసి కూడా ఎలా అంటే ఇవి కేజెస్ వైజెస్ ఉంటాయి. అలాగే స్టీల్ అయితే కేజెస్ వైజ్ ఇస్తారండి. బ్రాస్ ఐటమ్స్ కూడా కేజెస్ వైజ్ ఇస్తారు. బ్రాస్ ఐటమ్స్ అయితే కేజీ వచ్చేసి 1080 రూపీస్ ఉంటుంది. స్టీల్ అయితే 200, 220, 320 అవి వాటి యొక్క క్వాలిటీ బట్టి ఉంటుందన్నమాట. సో ఇవి మన ఇంటికి కావాల్సిన, హోటల్కి కావాల్సిన కానీ ఏదైనా గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వాలన్నా కానీ హోల్సేల్గా, రిటైల్గా మనకి ఇక్కడ హైదరాబాద్లో దొరుకుతాయన్నమాట. సో మీరు ఒకసారి విజిట్ చేయండి. మీకు కావాల్సినటువంటి అన్ని సామాన్లు కొనేసుకొని వెళ్ళొచ్చు. సో ఇది వచ్చేసి 480 రూపీస్ ఉంటాయండి పర్ కేజెస్. కొన్నేమో పీసెస్ వైజ్ వాటి మీదనే కాస్ట్ ఉంటుంది. వాటి మీద కాస్ట్ లేదంటే మాత్రం మీకు అవి కేజెస్ వైజ్ ఇస్తారనమాట. సో ఇక్కడ ఇంకా స్పెషల్ ఏంటంటే బిర్యానీ పాట్స్, హండీ పాట్స్ అయితే చాలా స్పెషల్గా దొరుకుతాయన్నమాట. మీకు బయట కంటే ఇక్కడ క్వాలిటీగా ఉంటాయి, ఎక్కువ కాలం కూడా వస్తాయన్నమాట. ప్రైజెస్ రీజనబుల్గా ఉంటాయి. ఎందుకు అంటే క్వాలిటీగా కాబట్టి. ఇక్కడ చూసారా మట్టి పాత్రలు అనమాట. మట్టితో చేసినటువంటివి కుక్కర్స్, ఇది ఇడ్లీ పాత్ర అండి. ఇడ్లీ చేసుకోవడానికి, అలాగే వంట చేసుకోవడానికి, అన్ని రకాల కుకింగ్. తర్వాత స్పూన్స్, ఇక్కడ స్పూన్ చూసారా, ఇవి కూడా కాస్ట్ వచ్చేసి 10, 15, 20 అలా 53, 100 వరకు ఉన్నాయన్నమాట. స్పూన్స్ కూడా. బౌల్స్ ఉన్నాయి, గ్లాసెస్ ఉన్నాయి, మజ్జిగ పాలు తోడపెట్టుకోవడానికి బౌల్స్ ఉన్నాయి. అన్ని మట్టివి కూడా ఒక లైన్లో దొరుకుతాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ఎలా అంటే కంపెనీ నుంచి డైరెక్ట్గా వస్తాయి కాబట్టి మనకి చాలా కరెక్ట్ రీజనబుల్ ప్రైజెస్కి దొరుకుతాయి. సో ఇవి మీరు కావాలనుకుంటే మీకు అంటే హోల్సేల్గా కొనుక్కోవచ్చు, రిటైల్గా కొనుక్కోవచ్చు. కానీ అవి మాత్రం మనం హోల్సేల్గా కావాలి అంటే డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవాలండి. వీళ్ళు మనకి కొరియర్ ఫెసిలిటీ ఇలాంటివి మాత్రం ఏమీ చేయరు. సో ఫ్రెండ్స్, వీడియోని చూస్తూ ఎంజాయ్ చేయండి. అలాగే చివరి వరకు చూడండి. మీకు అన్ని ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎలా అనేది మొత్తం తెలుస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు నా వీడియోలు నచ్చుతున్నాయా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక్కసారి లైక్ చేయండి. నేను చాలా లైక్స్ ఈసారి ఈ వీడియోకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి వీడియో తీసాయండి. యాక్చువల్లీ సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో వీడియో తీసుకోవడానికి ఎలో చేయనియరు, కానీ నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను వీడియో చేశాను. సో ఫ్రెండ్, ఒక్క లైక్ చేస్తారు కదా, అలాగే వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో కంటిన్యూ చేయండి.